ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం స్విట్జర్లాండ్లో పర్యటిస్తోంది. దీనిలో భాగంగా ఏపీ బృందానికి స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మృదుల్ కుమార్తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఆసక్తిగా ఉందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకోసం స్విస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. టెక్నాలజీ, టెక్స్టైల్, యంత్రాల తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు విడిభాగాల తయారీ, విశ్వవిద్యాలయాలతో సహకారం వంటి రంగాల్లో తాము స్విస్ సహకారాన్ని కోరుకుంటున్నట్లు వివరించారు. బుహ్లర్, బుచర్, ఫెర్రింగ్, ఎస్టీ టెలిమీడియా, ఓసీ ఓర్లీకాన్ వంటి కంపెనీలు తమ యూనిట్లను ఏపీలో నెలకొల్పేలా ప్రోత్సహించాలని కోరారు. స్విస్లోని జూరిచ్ విశ్వవిద్యాలయం, బాసెల్ యూనివర్సిటీ, బెన్ యూనివర్సిటీ, జెనీవా విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వర్సిటీలు ఏఐ, ఫార్మా, మెడికల్ డివైస్, స్టార్టప్, ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలపై ఏపీ వర్సిటీలను అనుసంధానించడంతో మద్దతు ఇవ్వాలన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు సంబంధించి ఏంటి అప్డేట్స్? ప్రముఖ కంపెనీలతో, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు కూడా ఉండబోతున్నాయి కదా, ఏంటి వివరాలు? నవీన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు, అదేవిధంగా అధికారుల బృందం ఈ నేడు జ్యూరిచ్ చేరుకున్న వెంటనే పెట్టుబడుల వేట అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. స్విట్జర్లాండ్ లో ముందుగా భారత రాయబారి అయినటువంటి మృదుల్ కుమార్ తో భేటీ కావడం జరిగింది ముఖ్యమంత్రి. అదేవిధంగా స్విట్జర్లాండ్ దేశంలో ప్రముఖ కంపెనీల వివరాలు, పెట్టుబడులు సాధకున్న అవకాశాలపై వారితో చర్చించారు. ఏపీ పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, రైల్ కాంపోనెంట్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, R&D కేంద్రాల వంటి రంగాల్లో సహకారం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ మేరకు ఏపీ తీర్చిన పాలసీలు, పారిశ్రామిక ప్రగతి కోసం తీసుకున్న నిర్ణయాలను కూడా అంబాసిడర్ కు భారతదేశానికి సంబంధించిన రాయబారికి వివరించడం జరిగింది. సీఎం చంద్రబాబు 2025లో చేపట్టిన దావోస్ పర్యటన సక్సెస్ అయ్యి దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా మృదుల్ కుమార్ కూడా పేర్కొనడం జరిగింది. ఎన్ఆర్టీల భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదం చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని సీఎం ఆయన కోరడం జరిగింది. యూరోప్ లో లిచెన్స్టైన్ అనే సెంట్రల్ యూరోప్ లో ఉన్నటువంటి ఒక కంట్రీలో ఏఐ ప్రగతికి సంబంధించిన వివరాలను కూడా మృదుల్ కుమార్ ముఖ్యమంత్రికి భేటీలో వివరించారు. దీనిలో ప్రధానంగా ఆ దేశంలో ఉన్నటువంటి ఐటీ రంగ నిపుణులు కూడా ఏపీలో జరగబోయే ఏఐ సమ్మిట్ త్వరలో జరగబోతోంది, దానికి కూడా ఆహ్వానిద్దామని కూడా ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. దీంతో పాటు భారతీయులు అన్ని దేశాల్లో కూడా వివిధ రంగాల్లో తమ యొక్క ప్రాధాన్యం చూపిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి వారందరితో కూడా భేటీ అయ్యి వారందరినీ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టే విధంగా ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య.